గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోనా గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. 9 నుంచి 9, 10, 11 వచనాలు. అప్పుడు దేవుడు, ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుటకు న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా, ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చు. దేవుడి మాటలు ఆస్వాదించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలని తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధన స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కనికరము చూపించి దయపాలించి మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు అవకాశం ఇచ్చారు అయ్యా. ఇప్పుడు నాయన మీ పరిశుద్ధ మాటలను వినాలని ఆశపడుతున్నాము. మీ మధురమైన స్వరాన్ని, మీ మధురమైన మాటలను తండ్రి వినాలని ఆశపడుతున్నాం. నీ దాసుడు దీనుడు, అల్పుడు, అయోగ్యుడు నీ దాసును ఒక పాత్రగా మీరు వాడుకొని సమకాలీన సమాజంతోనూ సభకూట సభ్యులతోనూ మీరు మాటను బతిమలాడుచున్నాను. నీ దాసుని పూర్తిగా మరుగుపరిచి మీ బిడ్డలతో మీరే మాట్లాడారు నాయన. దాసుడు ఒట్టివాడు, దీనుడు, అల్పుడు, చిన్నవాడు, పసిబలుడు, పశుప్రాయుడు తండ్రి, గాడిద సమానుడు తండ్రి. కనుక నీ దాసుడిపై కనికరమ చూపించిన దాసుడు మీ మాటల నుంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని పరిశుద్ధమైన యేసుని జ్ఞాపన చేసి పొందుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఒక స్పష్టమైన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న కథనం, జరిగిన కథనం మీకు చెబుతాను. ఒక కథ, కల్పనా కథ కాదు, జరిగిన కథ. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక కథ. క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి ఒక కథ. ఏమిటి ఆ కథ అంటే, యోనా అనే భక్తుడు ఉన్నాడు. పేరేమిటి? యోనా. యోనా అనే భక్తుడు ఉన్నాడు. ఆ సర్వోన్నతుని దేవుణ్ణి స్మరించుకుంటూ, స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, దేవుని కృపా వరమును పొందుకొనుచు, దేవుని సహాయాన్ని అర్జిస్తూ పొందుకొనుచు తన జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న ఒక మహాభక్తుడు యోనా. దేవుడు చెప్పమన్న మాటలు పలకడం, దేవుడు వద్దన్న పని ఆపడం, దేవుడు చెప్పిన తర్వాత ఎంతటి కష్టతరమైన పనైనా చేయడం ఈ యోనాకు అలవాటు. భక్తుడు కదా, అందులోని శ్రేష్ఠ భక్తుడు. దేవుని చేత పిలబడినవాడు, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి. దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడంటే, ఒక పని చేపించుకుంటున్నాడంటే నిజంగా ఆ భక్తుడు వినయ విధేయత కలిగిన వాడని అర్థం. దేవునికి విధేయుడు ఎవరై ఉంటారో వారికే దేవుడు పని అప్పగిస్తాడు. అంతేగాని నేను పని చేస్తానయ్యా, నేను కూడా నీ యొక్క పనిలో అవుతానయ్యా అంటే కుదరదు. నీలో వినయం కావాలి, విధేయత కావాలి, దేవుని మాటకు లోబడే మనస్తత్వం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. అలాంటి శ్రేష్ఠ భక్తుడు యోనా, ప్రవక్త, దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త ఈ భూమి మీదకి. ఆయన ఒకానొక అనుభవంలో, ఒకానొక సమయంలో దేవుని మాటకు విధేయత కలిగిన ఈ యోనా ఒకనాడు అవిధేయతతో ఒక తప్పుడు పని చేశాడు. తప్పుడు పని అంటే ఏంటి? ఏదో మనం అనుకున్నటువంటి వ్యవహారాలు కాదు. ఏదో ఒకటి వ్యభిచారము, దొంగతనము, అరాహత్య, దొంగిలించుట, ఇవేమీ కాదు. మనం అనుకున్న తప్పుడు పనులేమీ కాదు. తప్పుడు మాటలు ఇవేమీ కాదు. శ్రేష్ఠ భక్తుడు అని చెప్పాను కదా.
ఆయన చేసిన తప్పుడు పని ఏంటంటే దేవుని చెప్పిన మాటకి విధేయత చూపకుండా ఒకానొక దినాన్న దేవుని ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆయన అక్కడికి వెళ్ళకుండా వేరొక ప్రయాణాన్ని కొనసాగించాడు. అది ఆయన చేసిన పొరపాటు, తప్పుడు పని. శ్రేష్ఠ భక్తులు, మహాభక్తులు, దేవుని చేత వాడబడుతున్నవారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవునితో నిరంతరం సంభాషణ చేస్తున్నవారు, వారు చేసే తప్పుడు పని అలాగే ఉంటాయి. తప్పుడు పని అంటే మనం అనుకునే వ్యవహారం ఏమీ కాదు. ఒకరిని అన్యాయంగా మాట్లాడడం కానీ, దూషించడం కానీ, ద్వేషించడం కానీ, నరహత్య చేయడం కానీ, దొంగిలించడం కానీ, వ్యభిచారం చేయడం కానీ, ఇటువంటి తప్పుడు పనులు కాదు చేసింది ఆయన. మహాభక్తుడు చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన మాట, పలానా ప్రాంతం నువ్వు వెళ్ళాలి నా కుమారుడా. ఎందుకు నిరంతరం మాట్లాడుతున్న దేవుడు, నిరంతరం ఆయనతో సంభాషణ చేస్తున్న భక్తుడు. ఒకనాడు నా కుమారుడా పలానా పట్టణానికి నువ్వు వెళ్ళాలి, దాని పేరు నినివే. ఏంటిది? నినివే అనే మహాపట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం నువ్వు వెళ్ళాలి. వెళ్ళి ఏం చెప్పాలంటే నేను త్వరలో దీన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పాలి. త్వరలో దీన్ని నాశనం చేయబోతున్నాను అనే మాట నువ్వు చెప్పేసి రావాలి నా కుమారుడా అన్నాడు. దేవుడు ఆకాశ మహాకాశ పట్టజన సర్వోన్నతుడు, సకలమును సృజించిన సర్వోన్నత దేవుడు మాట్లాడిన వైనమది ఆ భక్తునితో. అంటే ఈయన ఏం చేశాడు అంటే ఆ మహాపట్టణానికి వెళ్ళకుండా వేరొక త్రోవకి వెళ్ళడానికి ఉపక్రమించాడు. అంటే నినివేకి వెళ్ళవలసిన వాడని ఎక్కకుండా తర్షీసుకు వెళ్ళవలసిన వాడను ఎక్కేశాడు. అవునా కాదా? అంటే ఎందుకు వెళ్ళడం ఎందుకు అని ఆయన ఇది. అదిగాక మీరు త్వరలో నాశనం అయిపోతారంటే ఎవరు ఊరుకుంటారు? ఈయన చంపేస్తారేమని ఒక భయం ఉండొచ్చు. కానీ ఇంతవరకు ఎప్పుడు అలాగే ఎప్పుడు అవిధేయత అయినట్లు ఎక్కడ లేఖనం చూపించలేదు. కానీ దేవుడు ఈ యొక్క విషయంలో మాత్రం చూపించాడు. అయితే ఎన్నో పాఠాలు నేర్పడానికి దేవుడు అలాంటి వ్యక్తులని, అలాంటి సందర్భాన్ని చూపెడతాడు. ఎన్నో పాఠాలు. అయితే ఇక్కడ ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఎన్నో పాఠాల్లో ఇది ఒక పాఠం. ఈ నినివే పట్టణానికి వెళ్ళకుండా మీరు చచ్చిపోతారు, నాశనం అయిపోతారు, దేవుని కోపానికి పాత్రులు అయిపోతారు, మీరు తప్పు దారులు ఎదుగుతున్నారు అని చెబితే ఎక్కడ వారిని చంపేస్తారనమో, లేకపోతే వెళ్ళినా ప్రయోజనం ఏంటుంది? దేవుడు కనికరమైన కృపమడ వెళ్ళిన తర్వాత నువ్వు ఊరుకో ఏమన్నా అనేస్తాడేమో అని, ఎందుకు ఆ ప్రయాస, ఎందుకు వాళ్ళతో తిట్లు గాయడం అని వేరొక పడవ ఎక్కేశాడు. ఎక్కినప్పుడు కొంత దూరం పోయింది ఆ పడవ, ఆ ఓడ, సముద్రం గుండా ప్రయాణం. కొంత దూరం పోయినప్పుడు దేవునికి కోపం వస్తుంది. దేవుడికి ఎటు పోయినా ఎక్కడ దాంగున్నా ఆయన తెలిసిపోతుంది. మనుషులకు కాదు కదా. మనుషులకి మనం మరుగుపరిచి దాగోవచ్చు, తప్పుడు మాట్లాడవచ్చు, వ్యతిరేక భావనతో ఆలోచన చేయొచ్చు, నా కళ్ళు కప్పి మీరు చేయొచ్చు, లేదా మీ కళ్ళు కప్పి నేను చేయొచ్చు, ఏ వ్యవహారమైనా చేయొచ్చు. కానీ దేవుని కంటికి దాచి మనం ఏం చేయలేం. అది ఆ భక్తునికి కూడా తెలుసు. ఎందుకంటే దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని స్వరాన్న విన్న వ్యక్తి ఆయన యోనా. అయితే ఆ వాడ ఎక్కకుండా వేరొక వాడ ఎక్కాడు. కొంత దూరం సముద్రం, కొంత దూరం పోయింది, లోపలికి పోయింది వాడ. వెళ్ళిపోతుంటే ఇంతలో దేవుడు చూశాడు కదా, మరి చూస్తున్నాడు అన్ని వ్యవహారం అంతా కూడా. ఆయన సంకల్పం అది కాదు, ఆయన పని అది కాదు, ఆయన చెప్పింది అది కాదు. కనుక దేవుడు ఈ సమస్త సృజించాడు కనుక సమస్తం ఆయన మాట వింటుంది. సముద్రం కావచ్చు, ఈ గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆకాశం సమస్తం, సూర్యచంద్రు నక్షత్రాలన్నీ కూడా ఆయన మాట వింటాయి. ఆయన మాట విన్నట్లు లేఖనములో ఉన్నది. భక్తులు ప్రార్థన చేయగా సృష్టిలో ఏది విచిత్రమైన కార్యములు జరిగినాయి. వాస్తవిక చరిత్రలో, ఏదో కల్పన కథలు కాదు, వాస్తవిక చరిత్రలో జరిగినాయి. అయితే ఈ ఆకాశ మహాకాశ సృజించిన సర్వోన్నత దేవుడు
సో ఈ యొక్క సృష్టికి ఆజ్ఞాపించాడు. ఈ నేచర్కి, పర్యావరణానికి ఏంటంటే గాలి ఇయ్యమని, అలలు రేకెత్తించమని, సుడిగాలులు రేకెత్తించమని. ఇంకా వాడ సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ తుఫాన్లు గట్ట వస్తే ఎలాగుంటుంది చెప్పండి? భయంకరంగా ఉంటుంది. ఇంటిలో ఉండి, ఒక పురుపాకలో ఉండి, భూమి మీదే ఉండి, గట్టిగా వీచిన గాలులు, వడగాండ్లు లాంటివి తుఫాన్లు వస్తూ ఉంటే మనం ఉండలేం, భయపడతా ఉంటాం. భూమి మీద ఉండి, ఆ నేల మీద ఉండి. అలాంటిది సముద్రంలోకి వెళ్ళడము, అక్కడ గాలులు వేయడము, తుఫాన్ రేకెత్తించడం మాటలు కాదు. అప్పుడు వాడలో అనేక మంది ఉన్నారు, వారి వారి ప్రయాణాలు తరసిజుకు చేస్తూ ఉన్నారు. ఆ వాడెక్కేసాడు ఈయన. అప్పుడు ఈ గాలులన్నీ వస్తూ ఉంటే ఇంకా వాడ అటు ఇటు ఊగిపోతుంది, పడిపోతున్న సందర్భం వచ్చేసింది. ఈ భక్తుడు మాత్రంగా, యోనా అనే భక్తుడు మాత్రంగా పడవ కింద స్టేజ్కి వెళ్ళి పడుకున్నాడు. ఒక 2 ఫ్లోర్లు అనుకుంటా పడవ, కింద ఫ్లోర్లకు వెళ్ళి పడుకున్నాడు చక్కగా తలగండేసుకుని. ఈ పడవ మీద ఉన్నవారందరూ అడలిపోతున్నారు. వారి వారి దేవతలకి, దేవుడు అనబడిన వారికి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు, ఈ తుఫాన్ అడిగట్టమని. ఎందుకంటే మానవాతీతమైనటువంటి శక్తి అది, నేచర్ అనేది. దేవునికి మాట వినాలి తప్ప ఇంకెవరి మాట వినదు. కనుక వారు నమ్ముకున్నటువంటి నమ్మకాలు బట్టి ప్రార్థనలు చేస్తున్నారు, ఎక్కడ ఆగడంలా. ఈ మహాభక్తుడు మాత్రంగా కిందకి నిమ్మ నీరెత్తినట్టు పడుకున్నాడు. కిందకి వెళ్ళి చేసిన తప్పుడు పని, ఈ వల్ల ఇదంతా జరుగుతుందనే విషయం గమనించడు. తిన్నగా పడుకుండా కిందకి వెళ్ళి. ఇంతలో తుఫాను రేగుతుంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆగడంలా, సమ్మలపరచడం లేదు. అప్పుడు ఏంటి, ఎవరి వల్ల ఇదంతా వస్తుంది అని తికమక పడుతూ ఉన్నారు. కింద నేనున్నాడు, కిందని చక్కగా పడుకున్నాడు ఈయన. ఏంటి, చక్కగా పడుకున్నాడు. పడుకుంటే ఒక ఆయన వచ్చాడు. 6వ వచనం చూడండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, కిందన పడుకున్నాడు కదా, ఈయన దగ్గర వచ్చాడు ఓడ నాయకుడు. వచ్చి ఏమంటున్నాడు, ఓయి నిద్రపోత. ఏమని అందులో ఉందా వచనంలో? ఏమంటే, ఓయి నిద్రపోత, నీకేమొచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనండి. నిద్రపోతున్నాడు ఈయన. ఎవరు? భక్తుడు. భక్తుడు నిద్రపోతే ఎంత ప్రమాదకరమో చూడండి. భక్తుడు మేల్కోవాలా, మేల్కొని ఉండాలా, స్పృహ ఉండాలా. స్పృహ లేని వ్యక్తిగా ఉండకూడదు భక్తుడు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఈ యొక్క సమస్యలకు పరిష్కారం ఎవరు చూపుతారు, నేను నమ్ముకున్న దేవుడు చూపుతాడు అనేటువంటి స్పృహ, సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ భక్తునికి ఉండాల. అంటే నా చుట్టుపక్కల వ్యవహారం ఏం జరుగుతుంది, నేను నివసిస్తున్నటువంటి ఈ భూమండలంలో ఏం జరుగుతుంది, నా ప్రాంతంలో ఏం జరుగుతుంది, అలజడి ఏమైనా ఉన్నదా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని కనిపెట్టుకుని మేలుకొని ఉండాలి భక్తునికి. లేకపోతే ప్రమాదం సుమా. సామాన్య మానవుడికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి ఉండాలి. ఎందుకంటే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల కుటుంబాలు కొన్ని సమాజం లేని సమాధానం లేకుండా ఉండినప్పుడు, ఇబ్బందుల పాలైనప్పుడు, రక్షణ భాగ్యాన్ని పొందుకోలేనప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే గుణం నీకు ఉండాలంటే నీకేం ఉండాలి? మేలుకొలుపు. నీకు మెలకువ లేదు, నీకు పట్టింపు లేదు, నీకు ఎవరితో సంబంధం లేదు, ఎవరు బాగున్నా బాగోపోయినా ఏడ్చినా గోలపెట్టి నీకు అనవసరం అనుకుంటే నువ్వు భక్తుడు కాదు. నేను బాగుంటే చాలు, నాకు మిగతా సంగతి నాకు అనవసరం, వాళ్ళ కుటుంబం ఎలాగైపోతుంది నాకెందుకు, వీళ్ళ కుటుంబం నాకు ఎలాగైపోతుంది నాకెందుకు, సమాజం ఎలాగైపోతుంది నాకెందుకు అనుకున్నవాడు భక్తుడు కాదు. భక్తుడు అంటే ఏంటంటే సమాజంలో ఏం జరుగుతుందో గ్రహించడము. నేనేమైనా చేయగలనా, నువ్వు చేయలేకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసం కలిగి
మెలకువగా ఉండడమే భక్తుని యొక్క లక్షణం. అంతేగాని నా కడుపు అయిపోతుంది, నా చక్కగా నేను తినేస్తున్నాను, పడుకుపోతున్నాను, తిరిగేస్తున్నాను, నా పని నేను చేసుకుంటాను అంటే అది భక్తుని లక్షణం కాదది. భక్తుని లక్షణం కాదది. భక్తులందరూ కూడా ఎవరికైనా ఇబ్బంది కలిగితే దేవుడు చెప్పమనగానే వెంటనే వెళ్ళి వారి సమస్యను పరిష్కరించి రావడమే భక్తుని యొక్క లక్షణం. ఎందుకంటే భక్తునికున్న ఆధారము భగవంతుడు, సర్వోన్నతుడు దేవుడు. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. మనుషులు చేయలేని పని దేవుడు చేస్తాడు. ఎంతటి కష్టతరమైన, ఎంతటి అసాధ్యకరమైనటువంటి పనులు కూడా దేవుడు చేస్తాడు. చేసినట్లు లేఖనాల్లో ఉన్నవి, రుజువులు ఉన్నాయి. భక్తులు చేసిన రుజువులు ఎన్నో ఉన్నాయి. మనుషులకి అసాధ్యము, భక్తుని ప్రార్థనకు సాధ్యము. ఎందుకంటే ఈయన ప్రార్థించింది సర్వ సృష్టికర్తకు, సర్వోన్నతిని దేవునికి స్తోత్రం. ఈయన ఏం చేస్తున్నాడంటే కిందకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడేమన్నాడు? ఓయి నిద్రపోతా. ఏమంటున్నాడు? లేచి నీకేమొచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. ఆ పని చేయాలి ప్రతి భక్తుడు కూడా. లేచి నీవు ప్రార్థించుము. మనము నశించిపోకుండా, మనము చావకుండా దేవుడు మన యందు కనుకరించునేమో. సమాజంలో అలజడి రేగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరైనా కుటుంబ సమస్యను వచ్చి చెప్పినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే గుణము, మెలకువ నీకుండాలి. స్పృహ. వారి బాధగా నీ బాధ తీసుకోవాలి. వారి కష్టాన్ని నువ్వు కష్టపడాలి. అది నాకే వచ్చింది అనుకోవాలి. వారి సమస్య నా సమస్యగా అనుకోవాలి. వారి కన్నీటి గాథ నీ కన్నీటి గాథగా మారాలి. అప్పుడు నువ్వు దేవుని గూర్చిన పత్రికగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. నువ్వు చక్కగా ఉంటే నీకు ఏ బాధ లేదు, ప్రార్థన లేదు, గుడ్డు లేదు, ఏడు లేదు, తిన్న పడుకోవడమే. అదే కష్టతరం వస్తే కనుక నీ అంత ప్రార్థన పరువులు ఇంకొకరు ఉండరు. నిరంతరం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావు. నీ సమస్య వచ్చినప్పుడు ఏడ్చుకుని ప్రార్థన చేస్తావు, దేవుణ్ణి వేడుకుంటావు, ప్రాకులాడుతావు. అప్పుడున్నటువంటి ప్రార్థన మరెప్పుడు నీకు దొరకదు. అది కాదు భక్తుని యొక్క జీవితం, భక్తుని యొక్క లక్షణం. నీ చుట్టుపక్కల ఎవరికి వచ్చిన సమస్య కూడా అది నీ సమస్యగా పరిగణించాలి. నీకు తెలీదు, ఎవరో ఏడుస్తూ ఉన్నారు, వారి సమస్య గురించి వారు వెక్కి కన్నీరు విడుస్తూ ఉన్నారు. నీకు తెలిసిన విషయం ఎవరి ద్వారానో వెంటనే వారి గురికి ప్రార్థన చేయాలి. అది నిజమైన భక్తుని యొక్క లక్షణం. దేవుడు వారిని వాడుకుంటాడు, నిలబెడతారు వారిని, అనేక మందికి సాక్షిగా ఉంచుతాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మినావు. ఎప్పుడో నీవు నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలా. వారు నీకు చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి, కానీ నీకు తెలుస్తుంది ఎలాగోలాగా. వారి ద్వారా నీ స్నేహితుల ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా, ఎవరి ద్వారా తెలుస్తుంది. తెలిసినప్పుడు వారి కొరకు వారికి తెలియకుండా నువ్వు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. నీ కష్టం వచ్చినప్పుడు మాత్రంగా రాత్రి మొగలు మానక ప్రార్థన చేస్తావు, కన్నీటి విడిచి ప్రార్థన చేస్తావు, ఎదుటి వారి సమస్య ఇస్తే కనుక పక్కపక్క నవ్వుకొని పడుకుంటావు. అది భక్తుని యొక్క లక్షణం ఎంత మాత్రం కాదు. వెంటనే వచ్చేమంటున్నాడు? పోయి నిద్రపోతా. నీకు ఏమొచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. నీ దేవుణ్ణి ప్రార్థించు. మనము చావకుండా ఉండకుండా నీ దేవుడు కనికరించునేమో అని. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, అప్పుడు ఈయనకి మేలుకొలుపు వచ్చింది. ఈ యొక్క తుఫాను, అలజడి, ఈ వాడ కదలికంతా కూడా ఎవరి వల్ల కలగలేదు నాయనా, అది నా వల్లే కలిగింది. ఎందుకంటే నాకు దేవుడు ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి వెళ్ళమని, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నేను ఆయన మాటకు అవిధేయుడున్నాయి.
నాకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుడి చూశాడు. ఈ అలజడ, ఈ తుఫాను ఆగాలి అంటే కొంతమంది భక్తుల వలననే కొన్ని సమస్యలు వస్తాయి. శ్రేష్ఠ భక్తుల వలనే, ప్రార్థనా పరులు, దేవునితో సంభాషణ చేసిన వారితోనే సమస్యలు వస్తాయి. ఎందుకంటే వారు చేయవలసిన పని వారు చేయకుండా ఉండడం వలన. ఎక్కడైనా భక్తులతో సమస్యలు పోతాయి, కానీ కొన్ని సందర్భాల్లో భక్తులతోనే సమస్యలు వస్తాయి, వారు చేయాల్సిన పని చేయకుండా ఉండటం వలన. అప్పుడు ఈయన వల్ల సమస్య అర్థమైంది. వెంటనే చెప్పాడు, నేను ఇక్కడి నుంచి బయట మెట్టిస్తే నన్ను సముద్రంలో పడేయండి, చంపేయండి, నన్ను పర్వాలేదు. నేను ఇక్కడి నుంచి పడిపోతే కానీ ఈ సముద్రం సమ్మలుగున్నదు, ఈ తుఫాను నుంచి మీరు తప్పించుకోలేరు. నన్ను పడేయండి, పర్వాలేదు, నా పేరు కనికరం చూపించకండి, నా వలనే ఈ యొక్క విపత్తు జరుగుతూ ఉంది అన్నాడు భక్తుడు. వెంటనే వారందరూ పర్వాలేదంటే, నేను నమ్ముకున్న దేవుడు సకలం సృజించినవాడు, నేను తప్పు చేశాను, పొరపాటు చేస్తున్నాను, పడేయండి అంటే వారందరూ కలిసి పడివేసిన వెంటనే సముద్రం సమ్మలకుంది. దేవునికి స్తోత్రం. భక్తుడు చేసిన పొరపాటు ఇంకొకటి చెప్పడం వల్ల కాదు, నీకు నువ్వే తెలుసుకొని పశ్చాత్తాపడి మరణమే శరణము ఏదైతే అయింది, నా తప్పుని సరిదిద్దుకోవాలనే ఆలోచన నీకు రావాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. లేకపోతే నీ ద్వారా ఏ కార్యం జరగదు. ఇలా మనం మాట్లాడుకుంటే సరిపోతుంది, ఒక్క ఆత్మ రక్షించబడదు, పడదు. ఎందుకంటే నీవు చేసిన పొరపాటును కప్పుకొనకూడదు, ఒప్పుకొని దాన్ని విడిచి పెట్టాలి. యోనా అలా వదిలేశాడు, నేనే దాన్ని కారకుణ్ణి, నన్ను ఎక్కడి నుంచి కింద పడేశారు. అప్పుడు సముద్రం చక్కగా ఉంది, వాడ చక్కగా ఉంది. దేవునికి తెలిసి ఇవన్నీ. అప్పుడు ఒక చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, నా భక్తుడు యథార్థవంతుడై తన తప్పును తను తెలుసుకొని విడిచిపెట్టినాడు గనక ఓ మత్స్యమా నీ వెళ్ళి ఆయన్ని మింగివేయము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది యథార్థ ఘటన, జరిగిన సంఘటన చరిత్రలో. అప్పుడు చేప ఈ యోనా అనే భక్తుడిని మింగేస్తుంది సముద్రంలో. సముద్రంలో ఎంతేసి ఉంటే మీకు తెలుసు, చేపలంటే చిన్న చిన్నగా ఉండవు. ఏంటి మన చెరువుల్లో ఉన్నట్లు, ఏటిలో ఉన్నట్లు ఉండవు, భారీగా ఉంటాయి. మన ఊరంతా ఉంటాయి ఒకటి. ఏంటి 2-3 ఇల్లులు కలిపి ఉంటే ఎలా ఉంటాయి, అలాగ ఉంటుంది. ఇంత పెద్ద ఇంట్లో మనం ఎంతమంది ఉంటున్నాం? ఒక 30 మంది పెట్టేస్తాం గట్టిగా, ఫ్రీగా తిరగవచ్చు. అలాంటిది ఇంత పెద్ద ఇలాంటి 3 ఇల్లు కలిపి ఎలా ఉంటుంది, అందులో ఉంటుంది చేప, తిమింగలం అట్లాంటివి. ఏంటి కనుక ఎంతమందిని మింగుతుంది? ఒక చిన్న మనిషిని మింగలేదా? దేవుడు ఆజ్ఞాపించాడు, మింగింది. దేవుడు 3 దినాల్లో యోనాను చేప గర్భంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. చేప గర్భంలో ఉంచాడు. అది ఒక ప్రవచన నెరవేర్పు, అది ఒక పాఠం. కానీ అంశం అది కాదు నేను చెప్పేది. అయితే 3 దినాలు ఉండేటప్పుడు 3 దినాల్లో ప్రార్థన చేశాడు యోనా చేప గర్భము నుంచే. చేప గర్భం నుంచి ప్రార్థన చూడండి, 2వ అధ్యాయము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించాను. ఎందులో ఉండి? ఆ మత్స్యము కడుపులో నుండి, అంటే చేప కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించును. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరము ఇచ్చాను. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములు, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుదను అనుకుంటున్నాను. ఇలాగ తనున్న స్థానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఇంత దూరం పడేసావయ్యా, ఇలా నన్ను ఉంచేసావయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థన అంతా ఇప్పుడు చదవడం సందర్భోచితమైనది కాదు, సమయోచితమైన మాట కాదు. కానీ మీరు ఇంటికి వెళ్ళి తర్వాత ధ్యానించండి.
కానీ ఆ చివరిలో చూడండి 8వ వచనము, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మొక్కు బలును చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించును. బైబిల్ చదవాలా, మౌనంగా ఉంటే పనికిరాదు. అక్షరం పులు లేకపోతే అనుకోవచ్చు, అక్షరం పులు బైబిల్ చదవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమనుంది అక్కడ? యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించును. అంతలో యెహోవా మత్స్యమును ఆజ్ఞేయగా అది యోనా నేల మీదన కక్కివేశను. చాలా జాగ్రత్త వినాల. యోనా తప్పు చేశాడా లేదా? చెప్పండి, చేశాడా చేయలేదా? చేశాడు. చేసిన తప్పు సర్దిద్దుకోవడానికి యోనా ప్రయత్నించడా లేదా? భక్తుడు ప్రయత్నించడా లేదా? చేసిన తప్పు అని ఒప్పుకున్నాడా లేదా? పశ్చాత్తాపడ్డా లేదా? కన్నీరు విడిచడా లేదా? విడుస్తూనే ఏమన్నాడు? ప్రార్థించడం లేదు దేవుణ్ణి. ప్రార్థిస్తూ చివరిని ఏమంటున్నాడు? నీ యొద్దనే నాకు రక్షణ దొరుకును అన్నాడు. అంటే చేసింది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థిస్తే దేవుడు వింటాడని యోనాకు తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసుంది, అది నిరూపణ అయ్యింది ఆయన జీవితంలో కదా. దేవుడు యోనాను ఎలా పంపించాడు? ఎందుకు పంపించాడు? నినివే పట్టణాన్ని నేను నాశనం చేస్తాను, కాల్చివేస్తాను. ఈ మాట నువ్వు చెప్పిస్తారా అన్నాడు. అన్నాడా లేదు? ఆ మాట ఆయన చెప్పకుండా ఏం చేశాడు? తరిసేసుకు వెళ్ళిపోతున్నాడు. ప్రయత్నం చేశాడు, అంటే తప్పు చేశాడు. ఆ తప్పుకి ఆయనకి ప్రతీకారము దొరికింది. సముద్రంలో పడేశారు. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, మత్స్యం మింగింది. ఆ మత్స్యంలో ఉండి ఈయన ప్రార్థన చేశాడు, నన్ను క్షమించు దేవా, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నాకు రక్షణ అని ప్రార్థించాడు. దేవుడు క్షమించడా లేదా? క్షమించాడు. ఒడ్డుని పడివేశాడా లేదా? ఒడ్డుని కక్కేశాడు. అంటే నినివే పట్టణానికి వెళ్ళాడా లేదా? ఇవన్నీ ఈయన జీవితం జరిగింది కదా. ఈయన తప్పు చేశాడు, దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు, అది తెలుసుకున్నడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు. మహాభక్తుడు, దేవుని నిరంతరం మాట్లాడిన భక్తుడు. ఇంతటి భక్తుడు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడడానికి అవకాశం ఇచ్చాడు, విడిచిపెట్టడానికి అవకాశం ఇచ్చాడు, మరలా రక్షణను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే నినివే మహాపట్టణానికి దేవుడు ఎందుకు వెళ్ళమని నాశనం అయిపోద్దని చెప్పు త్వరలో అని చెప్పడానికి వెళ్ళాడు. ఇప్పుడు యోహన్నా ఆడికి వెళ్ళాడు. తప్పు తెలుసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు, కానీ పశ్చాత్తాపడి వెళ్ళాడు. వెళ్ళి తిరిగాడు 3 దినములు నినివే పట్టణం మొత్తం. చూడండి 3వ అధ్యాయం. అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది, మగ నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రతిఘటన చెయ్యము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణానికి పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణములకు నాశనముగును ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరిని గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు నిలబడి అప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్తువును నీతికి తీసివేసి గోనె పట్టను పట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలా జాగ్రత్త ప్రభునందు పిల్లారా. నినివే పట్టణానికి వెళ్ళాడు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. అది చాలా పెద్ద పట్టణము, 3 దినముల ప్రయాణం. అది అంత పెద్ద పట్టణం. అది తిరుగుతూ ఏమని చెప్పమన్నాడు? నాశనం అయిపోద్దని చెప్పమన్నాడు. చెప్పేశాడు, ప్రాంతాలకు అందరూ చెప్పేశాడు. అందరూ పెద్దలు చిన్నలు గొప్పవారు అలుపులేమి గనులేమి అందరూ కూడా విన్నారు. విని వారు అందరూ భయపడిపోయి అయ్యో మనం చేసింది తప్పు, దేవునికి కోపం తీసుకొచ్చాం మనం.
దేవుడే చెప్పమని ప్రవక్త చెబుతున్నాడు, మనకు వచ్చి భక్తుడు మాట్లాడుతున్నాడు అంటే మన నాశనము అయిపోతాం అని వారు కన్నీరు విరిచి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోనా ఏం చేశాడు తెలుసా? తరువాత ఈ మహాభక్తుడు మొదట చేసిన పొరపాటుకి దేవుడు క్షమించాడు, అది తెలుసు కూడా. ఈ నినివే మహాపట్నం నాశనం అయిపోతుందని చెప్పి కూర్చున్నాడు చక్కగా. వాళ్ళందరూ ఏం చేశారు? చేసిన తప్పు అని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి. ఇప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయకుండా ఉన్నాడు. నాశనం చేయకుండా ఉంటే ఈ భక్తుడు అంటాడు, నాకు తెలుసు నీ గురించి దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా సజీవుడా, నా ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, ఓ మహాదేవుడా, నాకు తెలుసు నీ గురించి. నువ్వు కనికరమయుడవని, దయామయుడవని, కృపామయుడవని తెలుసు. అందుకే నేను ఇక్కడ రానన్నాను. కానీ వెళ్ళమన్నావు, నువ్వు వెళ్ళమన్నావు, చెప్పమన్నావు, చెబితే ఇప్పుడు నాశనం చేయకుండా ఊరుకున్నావు. నాకు అందుకే కోపం వస్తుంది అంటున్నాడు దేవుడితో. చూడండి విచిత్రం. మానవునుకున్న దరిద్రపు లక్షణం ఏంటంటే, వాడికి ఏదైనా శ్రమ వస్తే భరించలేడు, కన్నీరు విరుస్తాడు, దేవుని సహాయాన్ని పొందుకుంటాడు. దేవుని సహాయం పొందుకున్న తర్వాత దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ఇదే పని నువ్వు ఇంకొకరు చేయరని అంటే చేయడు. ఇది మానవుకున్న దరిద్రపు లక్షణం. సత్యాన్ని గోచరం అవనంతసేపు కూడా సత్యము కావాలి, న్యాయము కావాలి, సత్య సువార్త కావాలి, దేవుని గురించి జ్ఞానం కావాలని ప్రాకులాడతాడు. దేవుని గురించి జ్ఞానం పొందుకున్న తర్వాత నిమ్మలంగా ఉండి ఎవరికి సత్యాన్ని చెప్పడం. ఇటు బాగుంటే చాలు, మిగతా బాగున్నా బాగోలిపి నాకు అనవసరం. అది భక్తుని యొక్క లక్ష్యం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈయనకి పాట నేర్పడం కొరకు ఆయన ఉన్న స్థానంలో బాగా ఎండ కాస్తుంది, ఎక్కిపోండి శిఖరానికి, ఎక్కిపోయి చూస్తున్నాడు పట్టం ఎప్పుడు కాలిపోద్దా, ఎప్పుడు దేవుడు నాశనం చేస్తాడని. దేవుడికి పాట నేర్పాలి కదా దీనికి. ఆయన కూర్చుని దగ్గర రాత్రి దేవుడు చిన్న విత్తనాన్ని నాటి చిన్న సొర చెట్టు పాకిరినట్టు అలా గొడుగులాగా ఆయన పడుకునడానికి, నిలబడడానికి, నీడలాగా ఉంచడానికి దేవుడు మొలిపించినాడు. రాత్రే పడుకునే సమయంలో అది ఎండగాసినప్పుడు చక్కగా నీడను ఇచ్చినప్పుడు మరి తెలియపరచాలకి నీ పాఠం ఏంటో, అసలు సంగతి ఏంటనేది ఈయన కూర్చొని తిరగడం లేదు. అప్పుడు దేవుడు పాట నేర్పాలి కనుక చిన్న పురుగును అక్కడ మొలిపించినాడు. ఆ సొరచెట్టు యొక్క కాండ్లన్నీ కొరికేసింది. సొరచెట్టు చచ్చిపోయా. మధ్యాహ్నం 12 అవుతుంది కదా, మంచి ఎండ తగులుతుంది, సొరచెట్టు చచ్చిపోయింది. ఇప్పుడు ఎండ ఏమవుతుంది? ఎండ ఫుల్గా. నేను చచ్చిపోతే బాగుని అన్నాడు భక్తుడు. ఏమయ్యా నీకు ఎండ తగులుతుందా అన్నాడు దేవుడు. చూడండి 7-8 వచనాలు. మరుసటి ఉదయం మందు దేవుడు ఆ పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తులిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమగల తూర్పుగలను రప్పించును. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసెల్లి బ్రతుకుట కంటే చచ్చుటే నాకు మేలు అనుకునేను. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అన్నాడు. అంటే బ్రతుకుట కంటే చచ్చుటే, ఎందుకని ఎండ సుర్రుమంటుంది, ఎందుకలా కోపిస్తున్న న్యాయమా? నువ్వు ఆ సొరచెట్టు విత్తనం వేసావా? లేదు. అడిగాడు దేవుడు. భక్తుడా, నా యొక్క భక్తుడా, నా ప్రియ కుమారుడా, సొరచెట్టు విత్తనం వేసావా? లేదు. సొరచెట్టు మొలిపించావా? లేదు. ఆ గొడుగులాగా ఏర్పాటు చేసింది నువ్వు చేసావా? లేదు. అది నేనేగా చేశాను మొత్తం కలిసి. నువ్వు ఎత్తలేదు, సొరచెట్టుకి నీళ్ళు పోయలేదు, ఏమీ చేయలేదు. ఆ సొరచెట్టు నీడలు నువ్వు కూర్చుని
ఆ నీడ పోయినందుకు సొసైటీ మీద కోపడుతున్నావు. ఇది న్యాయమా? నీకే ఇంత కోపం ఉంటే నేను కని పెంచి నేను సృజించిన మనుషులు వారు నాశనం అయిపోతే ఊరుకుంటానా? వారు పశ్చాత్తాపడి కన్నీరు విడిచినారు కనుక నేను వారిని క్షమించి మరలా రక్షించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నీకొక న్యాయము, వారికి ఒక న్యాయమా? ఇది న్యాయమా యోనా అని అడిగాడు దేవుడు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే 120,000 పైగా ఉన్నారు ఆ ప్రాంతంలో, నినివే మహాపట్నంలో. అంతమందిని నేను చంపడం న్యాయం అనుకుంటున్నావు నువ్వు? నిజమే, తప్పు చేశారు, నిజమే, పొరపాటు చేశారు, సత్యాన్ని తృణీకరించారు, న్యాయాన్ని తృణీకరించారు, యథార్థతను తృణీకరించారు, కాదనటం లేదు. కానీ ఎప్పుడైతే నా కోపము నేను వారికి చెప్పానో, చేసిన తప్పని చెప్పానో, వారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు, కన్నీరు విడిచారు, ఉపవాసం ఉన్నారు, అలుపులేమి గనులేమి అందరూ కలిసి మోకరించి నన్ను దగ్గర విజ్ఞాపన చేసి కనికరమును కోరుకున్నారు. నేను పెంచి పెద్ద చేసిన వారిని ఎలా చంపేస్తాను? నువ్వేమీ వేయకపోయేసరికే దాని మీద కోపం వస్తుంది నీకు. అన్నీ పెంచి పెద్ద చేసి పోషించిన వాడిని నేను. వారి తప్పు తెలుసుకొని వారి పశ్చాత్తాపడి వారిని కనికరం చూపనా? వారు నా బిడ్డలు. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు సువార్త చేస్తున్నాం, ఎందుకు దేవునికి చెబుతున్నామంటే మాకేదో వస్తుందని కాదు, మేము ఇది పొందుకుంటామని కాదు, కానీ ఇది న్యాయమైన సువార్త. న్యాయమైన సువార్త. మాకు ఉచితంగా దేవుడు రక్షణ ఇచ్చాడు. అదే రక్షణ భాగ్యాన్ని మీకు కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాం. సర్వమానవ జాతి విమోచన కొరకు పరిశుద్ధ రక్తమును కాచిన నజరేతుడగు యేసునాథుని త్యాగమును గూర్చి చెబుతున్నటువంటి సువార్త ఇది. సర్వమానవ జాతి మరణ బంధకానికి గురైపోయారు. మరణం అనేది మృంగివేస్తుంది అందరిని కూడా. మరణమును గెలిచిన మహనీయుడు నమ్ముకుంటే ఆ మరణాన్ని జయించగలరు అనే సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాం. సకల మానవ జాతి పాప బంధకాన్ని తెంచుట కొరకు ప్రయత్నించింది, సాహసించింది, ఎన్నో కార్యములను అనుసరించింది, కానీ ఎవరి వలన సాధ్యము కాలేదు. కానీ ఒక ఆయన 2000 ఏళ్ళ కింద ఈ లోకంలో పుట్టారు. సర్వమానవ జాతి విమోచన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించిన వారు మరణము గెలిచి మృత్యుంజయులుగా లేచిద్దరని దైవ లేఖనము సెలవిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రభునందు పిల్లారా, మేము ఎలాగైతే రక్షించబడినామో మేము కూడా తప్పులు చేసిన వారమే, మేము కూడా సాటి మనుషులమే, మానవ లోపాలు ఉన్నాయి, కానీ మా లోపాలను సవరించిన వాడు నజరేతుడగు యేసునాథుడు. దేవునికి స్తోత్రం. మేము కూడా బలహీనులమే, మీకంటే అజ్ఞానులము, మీకంటే తెలివి తక్కువ వారము అయినను మా అపరాధములు, దోషములు, మదిమూఢతలు, అజ్ఞానములు క్షమించి తన పరిశుద్ధ రక్తంతో కడిగి తన రాజ్య వారసులుగా స్థిరపరిచినారు. మేము పొందుకున్న బాధ్యతను మీరు కూడా పొందుకోవాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు ఎవరిని నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఊరికనే రాలేదు ఆయన. ఊరికనే ఆ మహిమగల దేవుడు, ఆ మహిమోన్నతుడు, సర్వోన్నతుడు ఈ లోకానికి ఊరుకునే రిక్తునిగా చేసుకుని రావాల్సిన అవసరం లేదు. నీ చేత నా చేత తిట్లుగా సంవత్సరం ఆయన వచ్చింది. నీలో తప్పులు, నాలో తప్పులు ఉన్నాయి. ఆయన దెబ్బలు కాయాలి, ఆయన రక్తం చిందించాలి. మన పాపభారం అంతా ఆయన మోసుకున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించాడు. ఇది మేము పొందుకున్నాం. ఈ బాధ్యతను మీరు కూడా పొందుకుంటారని సువార్త చేస్తున్నాం. ఆ నినివే పట్టణానికి యోనా ముందు వెళ్ళలేదు, కానీ రెండోసారి వెళ్ళాడు. కానీ మేము ముందుగానే ఈ యొక్క ప్రాంతానికి వచ్చాం, భూమండల ప్రాంతానికి. దేవుడు ఆజ్ఞాపించాడు ఈ సువార్త మనం అందరికీ తెలియపరచు. ప్రభునందు ఒకసారి ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించండి, న్యాయంగా
సత్యాన్ని అంగీకరించండి. అప్పుడు మీకు నాకు నిత్య మహిమ లోకం దేవుడు సంప్రాప్తి చేస్తాడు. దేవుడి మాట వినుకులు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.